ఆరాధన క్రమం ఉంది. ఆరాధన క్రమములో మనము దేవుణ్ణి పాటలతో స్తుతించాలి, కీర్తించాలి. రెండవదిగా వాక్య ఆరాధన జరుగుతున్నది. ఈ వాక్య ఆరాధనలో వాక్యాన్ని జాగ్రత్తగా విని దాని ప్రకారం గైకొనాలి. ఇక్కడ వాక్యాన్ని చెప్పేవారు ఉంటారు, వాక్యం వినేవారు ఉన్నారు ఇక్కడ. కానీ వాక్యాన్ని గైకొని దాన్ని పాటించడానికి తగినటువంటి బుద్ధిని కలిగిన వారు నాకు కనబడటం లేదు. వాక్యం వినేవారు కంటే వాక్య ప్రకారము జీవించేవారు దేవుడికి కావాలి. మీ యొక్క నడవడికలో, మీ యొక్క జీవిత విధానములో దేవుని వాక్యాన్ని వారు తెలుసుకోవాలి. అనేక మంది ఈ యొక్క జడ్జెస్ చాప్టర్ మనం చూస్తున్నప్పుడు మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 7 వచనాలని మనము ధ్యానంలో పెట్టుకోవాలి. ఈ న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి 7 వచనాలను మనము ఈవేళ ధ్యానిస్తూ ఉన్నాం. దీనిలో మనకు మొదటిగా యెహోషువ కనబడతాడు. నా వైపే చూడండి. రెండవదిగా చివరిలో అదోని బేజెక్ అనేటువంటి మరొక వ్యక్తి కనబడుతున్నాడు. ఇద్దరు అక్కడికి. అలాగే ఇంకా అనేక విషయాలు దీంట్లో మనకు కనబడతాయి. మొట్టమొదటిగా యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవలసి ఉన్నది యెహోవా తెలియజేయనట్లుగా ప్రార్థన చేయగా. ఇక్కడ మొట్టమొదటిగా మనకు కనబడుతున్నది యెహోషువ గ్రంథంలో ఈ అయిన తర్వాత ఈ న్యాయాధిపతులు మనకి గ్రంథం వస్తుంది. ఈ న్యాయాధిపతుల్ని జడ్జెస్ అంటారు ఇంగ్లీష్లో. రాజులు రాకముందు ఇశ్రాయేలీల్ని న్యాయాధిపతులు పరిపాలించారు. ఇశ్రాయేలీల యొక్క జీవన విధానంలో వారు ఏ విధంగా జీవించాలి అనేది, వారికి మంచి చెడ్డలు చెప్పడం, వారిని నడిపించడం ఈ న్యాయాధిపతులు చేశారు. ఈ న్యాయాధిపతుల కాలం వచ్చేటప్పటికీ ఈ సమయంలో గొప్ప భక్తుడు మోషే తర్వాత మోషే ఏ విధంగా అయితే ఇశ్రాయేలుని నడిపించాడో ఆ విధంగా నడిపించిన వాడు యెహోషువ. జాగ్రత్తగా వినండి. యెహోషువ మృతి నొందిన తర్వాత అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మీరు బాగా తెలుసుకోవాల్సినవి 7 వచనాల్లో మొట్టమొదటిది మృతి అనే పదం వచ్చింది. ఏమొచ్చింది? మృతి. అంటే ఎలాంటి వ్యక్తి అయినా ఖచ్చితంగా, ఎలాగా ఖచ్చితంగా మరణాన్ని చూడవలసిందే. ఎన్ని ఖచ్చితత్వాలు వస్తాయో చూడండి మీరందరూ. బుక్ ఆఫ్ జడ్జెస్ న్యాయాధిపతులు మొదటి అధ్యాయంలో మొదటి నుంచి 7 వచనాలు చూస్తే మీకు ఎన్ని ఖచ్చితత్వాలు వస్తాయో నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మరణం ఖచ్చితం. ఈ మరణం ఖచ్చితం అది అయిపోయింది. మనం ఇంకా ముందుకెళ్తే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇశ్రాయేలీలు కనాలతో యుద్ధం చేయుటకు, అంటే యుద్ధము అనేది కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, మన అనుదిన జీవితంలో ఏమిటండి, మన అనుదిన జీవితంలో దినదిన జీవితంలో మనకి యుద్ధం అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితం. యుద్ధం ఖచ్చితం. మొట్టమొదటిది ఏంటి ఖచ్చితం? మొట్టమొదటిది మరణం ఖచ్చితం. యుద్ధం చేయాలి. యుద్ధం వస్తుంది. యుద్ధంలో నగ్గితే విజయం, యుద్ధంలో ఓడిపోతే అపజయం. ఇప్పుడు ఇశ్రాయేల్ ముందు యుద్ధం ఉంది. యుద్ధాన్ని అయితే ఇశ్రాయేల్ తప్పనిసరిగా ఎదుర్కోవలసిందే. ఇప్పుడు దేవుడు వాళ్ళని ఐగుప్తు నుంచి తోడుకొని వచ్చాడు.
యుద్ధం కూడా ఆయనే చేసేయచ్చు కదా. లేదు, యుద్ధం యెహోవాదే, నువ్వు మాత్రం యుద్ధంలో నిలబడాలి. యుద్ధం ఖచ్చితంగా చేయాలి. ఆత్మపరమైన యుద్ధం నువ్వు చేయాలి. ఆత్మల కొరకు ఒక యుద్ధం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇక్కడ తర్వాత మాట వచ్చేటప్పటికి ముందుగా ఎవరు పంపించాలని యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. మూడవదిగా ఒక్క వచనంలో మనకు 3 ఖచ్చితత్వాలు వస్తున్నాయి. మొదటిది మరణము, రెండవదిగా యుద్ధము, మూడవదిగా ప్రార్థన. దేవుడు మాకు తెలియజేయాలి. దేవుడు ఖచ్చితంగా తెలియజేయాలంటే వీళ్ళు ఖచ్చితంగా హల్లెలూయా హల్లెలూయా. ఒక్క వచనం 3 ఖచ్చితత్వాలు. ఏ ఖచ్చితత్వం నీలో ఉంది? ఖచ్చితంగా యుద్ధం చేస్తావా? ఖచ్చితంగా యుద్ధంలోకి వెళ్ళగలవా? పోరాటం, ఇది ఆత్మీయ పోరాటం. ఈ యుద్ధంలో నువ్వు పాల్గొవాలి. ఎందుకు పాల్గొవాలి, ఎవరితోని యుద్ధం అనేది నేను చెప్తాను. జాగ్రత్తగా చూడండి. 2వ వచనం వచ్చేటప్పటికి యెహోవా ఆ దేశమును యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవాలని సెలవిచ్చెను. మనకి ఈ యొక్క వచనంలో దేవుడికి ఒక చిత్తం ఉన్నది. ఏది ఎవరికి ఇవ్వాలి అనేది దేవుడి చిత్తం. నీవు దేవుడి చిత్తం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మొట్టమొదటిగా నువ్వు మరణిస్తావు, అది ఖచ్చితం. రెండవదిగా నువ్వు యుద్ధం చేయాలి, అది ఖచ్చితత్వం. మూడవదిగా ప్రార్థన చేయాలి, ఖచ్చితం. నెంబర్ 4, ఇఫ్ యూ రీడ్ ద బైబిల్ 2nd verse of 1st chapter జడ్జెస్, ఈ యొక్క మాటలో మనకు కనబడుతూ ఉన్నది. యెహోవా ఆ దేశమును యోధా వంశులకు ఇచ్చి ఉన్నాను. ఐ గేవ్ దెమ్. నీకు ఇచ్చింది నువ్వు తెలుసుకోవాలి. నీకు దేవుడు తన చిత్తం చొప్పున ఏది ఇచ్చాడో నువ్వు అది పొందుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి. యోధా వంశస్థులకు ఇచ్చిన దేవుడు నీకు కూడా ఏదో ఇచ్చాడు అని నేను చెబితే, నువ్వు నమ్మకపోతే, నువ్వు నమ్మితే అనేది అన్ని కోణాల్లో నువ్వు చూసుకోవాలి. వీళ్ళు ప్రార్థన చేయగానే ఎస్, ఎందుకు యుద్ధానికి వెళ్ళాలి వీళ్ళు? ఇంతమంది ఒక యెహోషువ చనిపోయిన తర్వాత ఇప్పుడు యుద్ధం ఎలా చెయ్యాలి, ఎవరిని పంపించాలి అనే మీమాంసలో ఇశ్రాయేలీయులు అందరూ పడిపోయారంటే, ఒక్క వ్యక్తి ఎంత గొప్పగా మోసే తర్వాత యెహోషువ నడిపించాడో నువ్వు తెలుసుకోవాలి. ఒక మనిషి మీద చాలా భారం ఉంటుంది. ఒక మనిషి నడిపించవలసింది చాలా ఉంది. నేను కేవలం సంఘం కాదు, సమాజాన్ని నడిపించాలా. నువ్వు ఒక కుటుంబాన్ని నడిపించడం, అది కూడా నువ్వు సరిగ్గా నడిపించలేకపోతున్నావు. నీకున్న పిల్లల్ని నడిపించడం లేదు దేవుడి సన్నిధికి. నీ బంధువుల్లో ఒక్కరిని నువ్వు నడిపించలేకపోయావు. వెరీ షేమ్, సిగ్గుచేటు. ఏమేమిచ్చి నీ రుణంని తీర్చుకోగలను? ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చలేను. ఏమేమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. ఇంత గొప్ప భాగ్యము నాకిచ్చిన దేవా. జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తే, మహిమ కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తే,
అక్షయ కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తే, వాడబారని కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తే, నీకు ఇచ్చిన కిరీటం యొక్క విలువను నువ్వు గ్రహించకుండా ఒక పందిని కడిగి సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత పందికి దాని విలువ తెలియక అది బురదలోనే, పేడ పియ్యల్లోనే అది తిరుగుతుంది. దానికి ఆ వాల్యూ తెలీదు. సింహాసనం యొక్క విలువ దానికి తెలీదు. అది బురదనే ఎన్నుకుంటుంది. దానికి బురదే కావాలా. దానికి ఆదివారం ఆరాధన అక్కర్లేదు, దానికి మంగళవారం ఆరాధన అక్కర్లేదు. మిగతా అన్నీ విలువైనగా కనబడతాయి. మాకు లేక కాదు, అవన్నీ మాకు ఉన్నాయి, మీకంటే ఎక్కువే ఉన్నాయి నాకైతే. కానీ అవి నాకు పెంట వలె ఎంచుకొనుచున్నాను. సమస్తమును ఎవరు ఎంచుకున్నారు? నువ్వు ఎంచుకున్నావా? నీ పెంట బతుకు పెంట అయిపోయిన తర్వాత రావద్దు. దేవుడి దగ్గర రావడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అన్నీ ఉండి పెంటగా చేసుకోవడం గొప్ప విషయం. నీకు వస్తున్న డబ్బులు నువ్వు పెంటగా ఎంచుకోలేకపోతున్నావు, నీకున్న పనిని పెంటగా ఎంచుకోలేకపోతున్నావు. దేవుడి సన్నిధిలో తలకాయ ఊపడం తప్ప దేవుని వాక్యాన్ని తలకెక్కించుకోలేని జీవితాలు మన. అందుకే పాట ఉంది, పంది వల్లే పొర్లిన నన్ను, కుక్క వల్లే తిరిగిన నన్ను. ఎలా చేర్చుకున్నాడట? ప్రేమతో చేర్చుకుంటివి, ప్రేమార్గుడా నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించో, నీ రక్తమే నా బాలము. పెంట, బురద, వేడుకలు మనుషుల్ని దేవుడికి దూరం చేస్తున్నాయి. ఒక పూట కూడు, ఒక పూట కూడి కోసం తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అది ఎవరో కాదు నువ్వే, ఎవరో కాదు నువ్వే. నువ్వు యుద్ధం ఏం చేస్తావు? విడిచిపెట్టలేనోడు యుద్ధం ఏం చేస్తాడు? మేడెక్కినోడు యుద్ధంలోకి వెళ్ళలేనోడు ఎంత భయంకరమైన స్థితిని దావీదు కొని తెచ్చిపెట్టుకున్నాడు. యుద్ధ సమయంలో యుద్ధం చేయాలి. హల్లెలూయా చెప్పు. కోరికలు రెచ్చగొట్టుకున్నాడు, ఆశలు రెచ్చగొట్టుకున్నాడు. ఒక స్త్రీతో శయనించడానికి యుద్ధ సమయాన్ని వాయిదా వేశాడు. దావీదు జీవితంలో ఒక భయంకరమైన బ్లాక్ మార్క్ పాయింట్. యుద్ధం చేయవలసిన నీవు, అమ్మా, దేవుడి సన్నిధిలో ఆరాధన చేయవలసిన నీవు, దేవుడి సన్నిధిలో ప్రార్థనలో ఉండవలసిన నీవు, లౌకికపరమైనటువంటి వేడుకలు, లోకపరమైన పండుగలు ఒక వారం రావు, ఒక వారం దశమ భాగం ఇవ్వవు. మనకు రాజమండ్రిలో అలాంటి ఆవిడ ఒక సంవత్సరానికి ఒకసారి ఇస్తారు దశమ భాగం. ఇంకొక అతను ఏం చేస్తాడు చెప్పనండి, ఎన్ని వేలు ఎన్ని లక్షలు వచ్చినా కూడా 500 కానుక ఇస్తే ఎంత సంపాదించు, ఎప్పుడు పనిలే, కానుక మాత్రం ఓన్లీ ఫిక్స్ అన్నమాట. దేవుడి కొరకు నీ చేతులు ఇప్పలేని పోతే దేవుడు నీకు ఇచ్చినటివి అన్నింటిలో నువ్వు శ్రేష్టమైనవి. నీ దైవజనుడికి గలతీలు 6:6 చదువుకో ఒకసారి బైబిల్ తెరిచి. ఏముందో తెలుసుకో. పలుసార్లు చెప్పాను. ఏముందంటే నువ్వు తీయలేవు, నీకు బైబిల్ తెలీదు, నీకు బైబిల్లో ఎక్కడే ఉందో తెలీదు, వాక్యం చదవలేవు, వాక్యం పట్ల నీకు భయం లేదు, దేవుడి సన్నిధి అంటే విలువ లేదు, దాని విలువ నువ్వు గ్రహించవు. ఇక వాక్యోపదేశం పొందువాడు ఎవరికండి? ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవలెను. మోసపోకుడి, వికరింపబడు. మనుషుడు ఏమి విత్తునో వాక్యోపదేశం పొందువాడు
వాక్యోపదేశం చేసేవాడికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను. ఎన్ని మంచి పదార్థాలు నువ్వు దోచుకుంటున్నావు? ఎంత విలువైనవి దోచుకుంటున్నావు? దేవుడికి నువ్వు ఇచ్చే విలువ ఎంతో తెలుసా? 10 రూపాయలు. నువ్వు ఇచ్చే విలువ 5 రూపాయలు కాసు. దేవుడు నీకంటే దేవుడు అంటే నీకు 5 రూపాయలు లేక 10 రూపాయలు ఒక 20 రూపాయలు. అది కూడా ఇప్పుడు నీకు అక్కడ దొరికితే. నీకు దశమ భాగానికి కవర్ ఉండదు, నీ పేరు మీద దేవునికి కానుకలు ఉండవు. సరే, ఓకే. ఇప్పుడు యుద్ధంలోకి వద్దాం. ఆత్మీయపరమైన యుద్ధంలో నువ్వు దేవుడికి ఇవ్వటంలో చాలా వెనుకబడిపోయి ఉన్నావు. ఆ యుద్ధంలో ఓడిపోయావు. దేవుడి సన్నిధికి రావడంలో ఓడిపోయావు. దేవుని ప్రేమించడంలో ఓడిపోయావు. యు ఆర్ ఫెయిల్డ్ వన్. నువ్వు పని చేయవు దేవుడికి. గాడ్ కెనాట్ యూజ్ యూ. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయాగముగా నీవిచ్చేదవా. ఒక చప్పట్లో లేవు, బతుకులో ఒక చప్పట్లో లేవు, ఒక పాట రాదు, ఏమీ రాదు నీకు. ఏమనంటే బైబిల్ ఎక్కువ చూస్తున్నావు అంతే. ఒక పాటలో నీకు అనుసరణ లేదు, ఒక విధానం నీ దగ్గర లేదు, ఒక పద్ధతి లేదు, ఒక క్రమం లేదు. ఇక్కడ డ్రమ్ములు మోగితే ఆయన వచ్చారేమో అనుకు నువ్వు రావాలంతే, లేదా నువ్వు రావు. ఇది నీ యొక్క విధానం. సరే, దేవుడి విధానం కూడా చూద్ది, కానీ ఒకసారి మీకు బాగా చూపిస్తాను. ఎందుకంటే ఇది చాలా గొప్పగా ఉంటుంది. దేవుడి చిత్తం, దేవుడికి ఎవరు ఏమి ఇవ్వాలనేది దేవుడి చిత్తం. ఖచ్చితంగా దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి నా వైపే చూడాలి. యెహోషువ మృత్యువు పొందాడు, ఇశ్రాయేలుకి అతిగతి లేదు. 1 మ్యాన్ ఆర్మీతో ఇశ్రాయేలు ఎంతవరకు కాలక్షేపం చేసేశారు. 1 మ్యాన్ ఆర్మీతో ఇశ్రాయేలు కడుపు నిండిపోయింది, నడిపింపు అయిపోయింది. ఎప్పుడైతే వెన్ జోషువా డెడ్, ద ప్రాబ్లమ్ హ్యాస్ అరైజ్డ్. ద ఇన్స్టెంట్ ఈజ్ వార్, అంటే యుద్ధం. ఒక దైవజనుడు లేకపోతే నీ జీవితంలోకి ప్రవేశించేది యుద్ధం. ఒక దైవజనుడు నడిపింప లేకపోతే నువ్వు చేయవలసింది యుద్ధం. నువ్వు గమనించుకోవాల్సింది, నీ తరపున యుద్ధం చేసేవాడు నువ్వు పెట్టుకోవాలి. నీ కొరకు ప్రార్థన పోరాటం చేసే దైవజనుడిని నువ్వు ప్రేమించాలి. మొక్కుబడి జీవితం ఎందుకు నీకు? ఎంతకాలం మొక్కుబడి జీవితం కలిగి ఉంటావు? ఎంతకాలం నీకు వచ్చిందంతా దాస్తావు? దాచింది నువ్వు ఎంతగా దాన్ని పోగేసావు? ఎంత పోగేసినా నీకు లాభం ఏముంది? నేను ఏరోప్లేన్లో వెళ్తూ నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి. మొన్న హైదరాబాద్ వెళ్తూ ఏం జరిగిందంటే, మాట్లాడుతూ ఉంటే నేను ఐఎమ్ సో అండ్ సో అని చెప్పాడు. ఆయన ఎవరో కాదు, తిరుమల కాలేజెస్ ఉన్నాయి, పెద్ద తిరుమల కాలేజెస్ తణుకులో ప్లస్ కాతేరులో కూడా పెట్టారు, రాజమండ్రి దగ్గర. సరే, నేను పలానా కొండలరావు గారి యొక్క బంధువునండి, ఓన్ బంధువు. చాలా సంతోషం అండి. ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నా, నా దగ్గర ఉంది. నా ఫోన్ నెంబర్ ఆయనకి ఇచ్చాను. ఆయన సో అన్నీ చెప్పుకుని వచ్చారు. చాలా సంతోషం. అయిపోయింది, ఆ ఒక్క రోజు అయిపోయింది. ఆయన ఒక అరగంటలో వెళ్ళిపోయాం, అంతా అయిపోయింది. ఎవరి దారిని వెళ్ళిపోయాం. 2 రోజులు అయిన తర్వాత పేపర్లో ఒక ఫోటో వచ్చింది, ఒక వీడియో వచ్చింది సెల్లో కూడా. తిరుమలరావు గారు సొంత ఓన్ బ్రదర్ బై నేమ్ సురేష్, ఏజ్డ్ 52 years, ఎక్స్పైర్డ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్. ఆయన ఫారిన్ కంట్రీ ఏదో మలేషియా ఎక్కడికో వెళ్ళి హైదరాబాద్లో ఫ్లైట్లో దిగిపోయి ఆయన సొంత కారులో వెనకాల ఆవిడని పెట్టుకుని వాళ్ళ మిస్సెస్ గారిని ఆయన డ్రైవింగ్ చేసుకుంటూ చాలా స్పీడ్, రోవర్ కార్, అది చాలా లక్షలు కాదు కోట్లు విలువైన కారు, రేంజ్ రోవర్ అనుకుంటా.
ఈ కారులో చాలా వేగం 150లో వెళ్తున్నారట. పాప మరి నిద్ర లేకో ఏదో లేదు, మంచివారు వాళ్ళు చెడ్డవారని చెప్తలేదు నేను, చాలా మంచివారు. మీకు ఏది కావాలన్నా చెప్పండి, నేను చేయించి పెడతాను అన్నాడు ఆయన. మీకు ఏది కావాలన్నా చౌదరీస్, మీకు ఏది కావాలో నేను చేసి పెడతాను అన్నాడు ఆయన, నా పరిచయాన్ని బట్టి. మీకు ఎనీథింగ్ స్టేట్ దగ్గర నుంచి మీకు ఏది జిల్లా వరకు ఏ పని అయినా నేను చేసి పెడతాను. నాకు పెద్ద అవసరత ఏముండదు అనుకోండి, మామూలుగా సరే అండి అన్నాను. ఆయన బంధువు సురేష్ అని పేరు, సొంత తమ్ముడు. వాళ్ళ దగ్గర బస్సులు ఎన్ని ఉంటాయో తెలుసా అండి? కాలేజీ బస్సు ఎన్ని ఉంటాయో తెలుసా? 1000 ఉంటాయి అక్కడ, ఓన్లీ అక్కడ. ఒక్క బస్సు ఎంతో తెలుసా అండి? 50 నుంచి 70 లక్షలు ఉంటుంది. 100 బస్సులు ఎంత అవుతుందండి? 1000 బస్సులు ఎన్ని ఉంటాయంటారు? మనిషి ప్రాణం ఎలాగుంటుందంటే, అది ఆగున్న పెద్ద జేసీబీ లాంటి మిషన్ని, లారీని గుద్దేసేటప్పటికి ఎదరపాటు అంతా కూడా మొత్తం కట్ అయిపోయింది. మీకు ఈ దెబ్బకి ఆ లారీ యొక్క టైర్ ఎగిరిపోయిందంటే అక్కడికి. ఈయన గుద్దేటప్పటికి ఈయన బండి నాశనం అయిపోవడం పక్కన పెట్టండి, నేను ఎవరిని విమర్శిస్తూ కాదు, ఎందుకంటే వారు నాకు చాలా ఆత్మీయులు, వాళ్ళందరూ నాకు చాలా కావలసిన వారు, వాళ్ళని విమర్శించి చెప్తలేదు. మనిషి ప్రాణం ఏ పాటితో మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అంత మహోన్నతమైన గొప్ప వ్యక్తులే మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో పడితే అసలు మీరు నేనంతండి. వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేయడానికి కూడా మనం సరిపోవండి, ఫ్రాంక్గా చెప్పాలంటే. వాళ్ళు ఇన్స్టిట్యూషన్లో డ్రైవర్గా పనిచేయడానికి సరిపోం. ఒక్క గుద్దేటప్పటికి వెనకాల మిస్సెస్ గారికేమో కొంచెం దెబ్బలు తగిలే, ఈయన మొత్తం అక్కడ స్పాట్ డెడ్. ఆయన డైరెక్టర్ ఫర్ తిరుమల కాలేజెస్కి. అవి పనిచేయమండి, ఇంకా అది ఇంకా అది కేవలం షో తప్పండి. ఇంకా ఆ విధంగా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్పాల్సిందంటే, నీ ప్రాణం ఎంత గొప్పదో అని నువ్వు ఏదో అనుకుంటున్నావు, కానీ నేను ఏ పాటి వాడను అని నువ్వు తగ్గింపు లేదు, నీకు భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీకు రికగ్నైజేషన్ ఏంటంటే, ఇది ఆదివారం అనే రికగ్నైజేషన్ లేదు, ఇది శుక్రవారం అనేటువంటి ఒక భయం నీకు లేదు. ఒక యెహోషువ మరణించినప్పుడు వచ్చినటువంటి పరిస్థితుల్లో, ఇక కాంటుబట్టు పొజిషన్లో ఇశ్రాయేల్ అందరూ దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. మీరు వెళ్ళండి, ఏమంటున్నాడండి? మీరు వెళ్ళండి, నేను యోధా వారికి ఆ యొక్క ప్రాంతాన్ని నేను దాచిపెట్టాను. బాగుంది, నేను యూదులకు ఆ ప్రాంతం పెట్టాను, మీరు వెళ్ళండి. తర్వాత మాట, అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనులతో, మనము కనానీయులతో యుద్ధం చేయడానికి మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదామని చెప్పగా, నా వైపు నేను చదువుతున్నప్పుడు నా వైపే చూడండి. ఇక్కడ దేవుడు మీరు వెళ్ళండి యుద్ధం చేయండి అన్నాడు, అంతే. మీరు వెళ్ళండి యుద్ధం చేయండి అన్నాడు, కానీ మీరు ఇంకా వేరే వాళ్ళతో జత పెంచుకోండి, వేరే వాళ్ళకి సహాయం పొందండి అని చెప్పలేదు. కానీ ఇశ్రాయేలీలు అంటే యూదులు ఏం చేశారట? షిమ్యోనుల యొక్క సహాయాన్ని వాళ్ళు కోరుకున్నారు. షిమ్యోనులతో, యోధా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనులతో. ఎవరి షిమ్యోను అంటే, దేవుని గ్రంథంలో ఆదికాండం 49వ అధ్యాయం అనుకుంటాను, వచ్చిన అధ్యాయాలన్నీ చదివితే రూబేన్ పెద్దోడు, షిమ్యోను రెండోవాడు, యోధా మూడోవాడు. ఇలా విధంగా ఆ వంశావళి అలాగ ఉంటుంది. ఇప్పుడు చిన్నవాడు యూదు, మూడోవాడు యూదుడు అనమాట, అంటే యోధలు. ఇప్పుడు యూదులందరూ ఒక గ్రూపు, షిమ్యోనీయులు అనేటువంటి వారు ఒక గ్రూప్ అయిపోయారు. ఇప్పుడు ఈ చిన్నవాడు షిమ్యోనీయుల యొక్క గ్రూప్ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాడు, అంటే ఒక ఐక్యత కలిగి ఉన్నాడు. మేము యుద్ధానికి వెళ్తున్నాం, యుద్ధంలో మా వంతు, మీ వంతు సహాయంగా మీరు మాతో కలిపి రండి. ఐక్యత, ప్రతి మనిషికి ఐక్యత అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎన్ని ఖచ్చితాలు చెప్పాను చెప్పండి? ఇప్పటికి ఎన్ని ఖచ్చితత్వాలు చెప్పాను చెప్పండి?
చెప్పండి ఏంటని చెప్పాను? ఒకటి మరణం, ఒకటి యుద్ధం, ప్రార్థన. చెప్పండి. దేవుడి చిత్తం ఖచ్చితత్వం. దేవుడి చిత్తం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఖచ్చితం. దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాల్సిన పని నీ మీద ఉంది. ఎప్పుడు దేవుడి చిత్తం బయటపడుతుంది? నువ్వు ప్రార్థన చేసినప్పుడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఇశ్రాయేలు ప్రార్థన చేసినప్పుడు మీరు వెళ్ళండి, నేను అది యూదులకు ఇచ్చాను, నేను ఆ ప్లేస్ ఇచ్చేసాను ఆల్రెడీ అంటే ఆల్రెడీ ఆయన మైండ్లో, ఆయన మనసులో, ఆయన హృదయంలో ఈ యొక్క ప్రాంతం ఈ యొక్క యూదులకు ఇవ్వాలి అని ఒక ఖచ్చితమైన ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఖచ్చితమైన ఉద్దేశం. దేవుడికి ఖచ్చితత్వం ఉంది. నీ దగ్గర ఖచ్చితత్వం లేదు, నికరత్వం లేదు. నీ దగ్గర స్థిరబుద్ధి లేదు. నీది స్థిరమైన బుద్ధి కాదు. నువ్వు స్థిరమైన క్రైస్తవురాలు కాదు. నీకు స్థిరమైన హృదయం లేదు. నీకు స్టాబిలిటీ లేదు నీ దగ్గర. యు ఆర్ వెరీ అన్స్టేబుల్. యు హ్యావ్ వెరీ మచ్ వేవరింగ్. ఒక ఆకులు ఎలా కదులుతాయో, ఒక చెట్టు గాలికి ఎలా కదులుతుందో నువ్వు అలా కదులుతూ ఉంటావు. ఫ్లక్చుయేషన్ మైండ్. నీకు స్థిరబుద్ధి లేదు. నీకు వాక్యాన్ని అంటిపెట్టుకుని వాక్యం కొరకు నిలబడే బుద్ధి లేదు నీకు. ఎలా వాడుకుంటాడు? వేస్తే వేయండి, దేవుడు రక్షిస్తాడు. అయినా సరే మేము అగ్నిగుండంలోకి వెళ్తాం. స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనసు ఏది నీది? చిన్న వేడికలో దేవుడిని మర్చిపోయి వెళ్ళిపోయే బుద్ధి నీది. ఆఫ్టర్ ఆల్ ఈరోజు మనిషి కనబడతాడు, రేపు పొద్దునాడు ఎవడ కనబడ్డాడు. అలాంటి వారి కొరకు నీ జీవితం అంతా పాడు చేసుకుంటున్నావు. నీ కుటుంబం కొరకు సేకరి చేసి నీ జీవితాన్ని అంతటినీ అనవసరంగా వ్యర్థం చేసుకుంటున్నావు. యు ఆర్ గెట్టింగ్ రూయండ్. నీకు జీవకిరీటం ఇచ్చిన దేవుడు అంటే నీకు విలువ లేదు. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధన. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. నీ నోటికి ఒక పాట లేదు, నీ చెవికి దేవుని మాట లేదు, నీ చెవులకి రింగులు ఉన్నాయి, నీ శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కొక్క ఆభరణం పెట్టావు. నీతని మైమరువు లేదు, రక్షణ అనే శిరస్త్రానం లేదు, పాదాలకి సిద్ధ మనసు అనేది జోడు, సిగ్గుచేటు నీ మీద నేను ఉమ్ము వేతును అంటున్నాడు ఆయన. ఆ రోజు తెచ్చుకుంటే నీ జీవితం మరింత దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోతుంది. మరణం ఖచ్చితం, యుద్ధం ఖచ్చితం. యుద్ధ సమయంలో ఉండబోయే నీవు ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే దేవుడి యొక్క ఉద్దేశం ఖచ్చితం, అది బయలుపడాలి అంటే ప్రార్థన అనేది నీకు అవసరం. ఈ ప్రార్థన దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితత్వంలో ఐదోది ఏంటంటే, మీరు అన్నట్టుగా ఐదోది అన్నారు, కరెక్ట్గా బాగా చెప్పారు, ఐక్యత ఖచ్చితంగా ఉండాలి. 133:1 వచ్చిన ప్రకారం, కీర్తన గ్రంథం ప్రకారం చూస్తే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవుడికి స్తోత్రం. ఎంత మేలు, ఎంత మనోహరము. నేను చెప్తున్నాను, మీలో ఏ ఒక్కరికైనా ఐక్యత ఉందా? మీలో ఏ ఇద్దరికి, కుటుంబస్తులు కాకుండా లేదా బంధువులు కాకుండా వేరే వాళ్ళతో మీకున్న ఐక్యత ఏముంది? అసలు నీకు ఐక్యత అనే పదానికి నీకు అర్థం తెలియదు.
ఐక్యత అంటే ఐస్ క్రీమ్ తినడం కాదు. నువ్వు ఎవరితో ఐక్యతగా ఉంటావు? ప్రార్థనలో ఎవరిని ఐక్యతగా కూర్చుకుని నువ్వు ప్రార్థన చేస్తున్నావు చెప్పు. నీ కుటుంబంలో ఐక్యత ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీకు దేవుడితో ఐక్యత లేదు కదా. ఎప్పుడో గాలికి ధూళికి వస్తావు ఇక్కడికి. నిన్ను గాలి ధూళి తెరిమేస్తే ఇక్కడికి వస్తావు నువ్వు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ తూలిపాట్లు పడతావు. ఖచ్చితత్వం ఏదండి నీ దగ్గర? మరణిస్తావని భయం ఉందా నీకు? యుద్ధంలో ఓడిపోకుండా ప్రార్థన చేయాలని భయం ఉందా నీకు? దేవుడి చిత్తం తెలుసుకోవాలనేటువంటి భయం నీ దగ్గర ఉందా? ఏ భయం నీ దగ్గర లేదు. తర్వాత మాట వచ్చేటప్పటికి కనానీయుల మీదకి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీలను వారికి అప్పగించను గనుక వారు బెజేకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. ఇక్కడ 2 పాయింట్లు కనబడతాయి ఈ యొక్క వచనంలో. ఒకటి, దేవుడు శత్రువులను అప్పగించేశాడు. ఎందుకంటే దేవుడి చిత్తం ఆ ప్రాంతాన్ని యూదులకు ఇవ్వాలి. నీకు ఇవ్వాలి అని దేవుడు అనుకుంటే శత్రువులు నీకు అప్పచెపుతాడు. శత్రువు. ఇప్పుడు నీ శత్రువును నువ్వు దేవుడికి అప్పచెప్పాల. శత్రువుకి నువ్వు సమర్పించబడడం కాదు, శత్రువు నోట్లో పడిపోవడం కాదు. శత్రువుల్ని దేవుడు వాళ్ళకి అప్పచెప్పితే అక్కడ దగ్గర నేను అనుకోవడం ఏంటంటే ఇంకా సరిగ్గా చదవలేదు, 10,000 మందిని అక్కడ చంపేశారు. శత్రు సంహారం జరిగింది. ఖచ్చితంగా నువ్వు శత్రు సంహారం చేయాలి. అంటే సాతాను చీకటి శక్తులను సంహరించాలి. శత్రువు ఓడిపోవాలి. యుద్ధం యెహోవాదే అన్నప్పుడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నప్పుడు ఖచ్చితంగా శత్రువు ఓడిపోవాలా లేదా? కానీ శత్రువును నువ్వు నగ్గిస్తున్నావు, నువ్వు ఓడిపోతున్నావు. ఇది నీ జీవితంలో ల్యాండ్ మార్క్. నువ్వు ఓడిపోయినా దానివి. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా రఫా, యెహోవా రఫా అని పాట పాడుతున్నావు. కానీ నీకు ఆ విజయం ఎక్కడ? శత్రువు నీకు అప్పచెపితే నువ్వు శత్రు గుంపులోకి ఎందుకు వెళ్ళిపోతున్నావు? శత్రువుని ఐడెంటిఫై చేయాల. లోకంలో మనం ఉన్నాం. దేవుడికి విరోధమైనది దేవుడికి శత్రువు. అక్రమము చేయవాలన్నారు మీరు నా యొద్ద నుండి ఎందుకు వెళ్ళిపోమన్నాడు? గొర్రెల్ని మేకల్ని ఎందుకు వేరు చేస్తానంటున్నాడు? దుష్టుల ఆలోచన చెప్పిన పాపుల మార్గాన్ని దేవుడు ఎందుకు నడవద్దన్నాడు? శత్రువుల్ని మనం ఓడించాల. మన కోరికల్ని మనం జయించగలగాల. దేవుడికి భయపడితే దేవుడు నీకు జయం ఇస్తాడు. వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి కనీసం శత్రు సంహారం చేయడంలో దేవుడు వాళ్ళకి దేవుడు అప్పచెప్పితే శత్రువు ఓడిపోయాడు. లేకపోతే ఇలా యుద్ధం చేస్తే ఓడిపోతారా ఏంటి? నీ గొప్పతనాన్ని బట్టి నువ్వు బతుకున్నావు అనుకున్నావు ఏంటి? నీ గొప్పతనాన్ని బట్టి పనికి వెళ్ళిపోయి బోల్ డబ్బులు సంపాదించేద్దాం అనుకున్నావు ఏంటి? నేను దేవుడు పడగొట్టాలంటే దేవుడికి మైక్రో సెకండ్ సరిపోతుంది. నువ్వు ఏదో అనుకుంటున్నావు అంతే. నేను చాలా పోటీగత్తిని, నేను చాలా పోటీగాడిని అనుకుంటున్నావు. నిన్ను పడగొట్టడానికి పెద్ద విషయం ఏం కాదు దేవుడికి. ప్రతిదానికి సమయం ఉంది. దేవుడు చూసి దాని ప్రకారం ఇక్కడ అదోని బేజేక్ అని ఒకడు కనబడతాడు. మీకు అతని విషయం ఏంటో అసలైంది సబ్జెక్ట్ అక్కడికి వస్తుంది. వారు బెజేకులోని అదోని బేజేకును చూచి వానితో కూడా ఏం చేశారంటే యుద్ధం చేసి కనాయనులను పెరిజ్జులను హతము చేసిరి. బెజేక్ ప్రాంతం దాంట్లో ఒకడు ఉన్నాడు, ఆడి పేరు అదోని బేజేక్. దేవుడు అప్పగించడం ఖచ్చితం. నువ్వు ఐక్యతగా ప్రార్థన చేయడం ఖచ్చితంగా చేయాలి. తరిమి పట్టుకోవాలి, ఖచ్చితంగా తరిమి పట్టుకోవాలి.
సాతాన్ని విడిచిపెట్టకూడదు. దాన్ని మళ్ళా కూరలు చాచి నీ మీద, నీ కుటుంబస్తుల మీద, నీ పిల్లల మీద, నీ కోడల మీద, నీ యొక్క అల్లుల మీద, నీ మనముల మీద పడకుండా తరిమి పట్టుకొని దాన్ని మటుమాయం చేయాలి. దాన్ని తల బద్దలు కొట్టాల. అదోని బేజెక్ ఉంటే అతను కూడా హతం చేసేసాడు. ఇక్కడ అసలైన గొప్ప విషయం ఏంటంటే 7వ వచనం, అప్పుడు అదోని బేజెక్కు, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి, నేను చదువుతున్నాను, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు బైబిల్ తెరిచి అక్కడ చదవండి. ప్రజెంట్ నా వైపు చూడండి. అదోని బేజెక్కు తమ కాళ్ళు చేతుల బొటనవేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద మొక్కలో ఏరుకొని చుండిరి అని అనుకున్నాడట. అలా చేసేవాడట. అదోని బేజెక్ అనేవాడు 70 మంది రాజుల యొక్క బొటనవేలు, కుడి చెయ్యి ఎడమ చెయ్యి బొటనేళ్ళు, కుడికాలు ఎడమకాలు బొటనేలు కట్ చేసాడు. 70 మందిని వాళ్ళకి మొక్కలైతే వాళ్ళు తినడానికి బొటనేలు లేదు, చాలా కష్టం. వాళ్ళు యుద్ధం తిరిగి చేయకుండా, వాళ్ళు ఎవరి మీద మళ్ళీ తిరిగి మళ్ళీ ఏదో మళ్ళీ వేరే దేశాల మీదకి వెళ్ళి యుద్ధం చేసి నగ్గకుండా ఇంకా వాళ్ళకి బొటనేలు మొత్తం 70 మందికి తీసాడట. ఇప్పుడు ఈ 70 మంది అదోని బేజెక్ దగ్గర వాళ్ళ దగ్గర మొక్కలు ఏరుకునేవారట. ఇప్పుడు అతను ఏమనుకున్నాడు, నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను అనేను. ఎవడన్నాడు ఈ మాట? అదోని బేజెక్ అంటున్నాడు. నేను చేసినట్టే, ఇప్పుడు ఇతను అన్నది కాదు, నువ్వు అనుకోవాలా, నేను చేసినట్టే దేవుడు నాకు చేస్తాడు. సరిపోయిందా? నువ్వేం చేసావో, నువ్వేం విత్తుతావో అది మర్చిపో. ఇందాక గలతీలు 6:6 చదివాం కదా, కింద 7వ వచనంలో కూడా మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయి. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను నేను. వారు యెరూషలేమునకు అతను తోడుకొని రాగా అతడు ఇక అక్కడ ఏమైపోయాడు? యెహోషువ మరణంతో స్టార్ట్ అయిన ఈ సంఘటన అదోని బేజెక్ మరణంతో క్లోజ్ అయ్యింది. హల్లెలూయా. మధ్యలో యుద్ధంలో విజయం కొరకు ప్రార్థన తర్వాత ఐక్యత, దేవుడి చిత్తం, దేవుడు నడిపింపు, దేవుడు వాళ్ళని అప్పచెప్పడం ఖచ్చితత్వం, శత్రువులపై విజయం, శత్రు సంహారం ఖచ్చితం, శత్రువులు నాశనం అవ్వడం ఖచ్చితం. ఎప్పుడు అంటే నువ్వు నిలబడితే, నువ్వు ప్రార్థిస్తే, మీరు దేవుణ్ణి గెలిపిస్తే దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు. ప్రార్థన.